Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. భూతగాథ గరంగరంగా మారింది. నా ల్యాండ్ అంటే నాదంటూ ఇద్దరు మాటల యుద్ధానికి దిగారు. ఇవిగో డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి చెప్తే నా దగ్గర డాక్యుమెంట్స్ తో పాటు కోర్టు ఆర్డర్ కూడా ఉందంటున్నారు లక్ష్మణ్. రేపు సీఎం ను కలిసి ఫిర్యాదు చేస్తారన్నారు మల్లారెడ్డి. తాను సీఎం ను కలిసి ఓ కమిషన్ ను కూడా వేస్తారంటున్నారు లక్ష్మణ్. నోటీసులు ఇచ్చిర్రు, అన్నీ చేసిండ్రు, నోటీసులు ఏం లేవు. ఆ ల్యాండ్ మాది, 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది, ధూల్చంద్ అనే మార్వాడి సెట్. మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బాంబే గణేష్ అని తన మాట్లాడుకొని 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్లో ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. ఆ కోర్టు ఆర్డర్ ఏముందో చూపెట్టమనండి. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నా అంటే ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంది అంటే వాళ్ళు రాత్రి దొంగ లెక్క వచ్చి రాత్రి 12 గంటలకు వచ్చి సీసీ కెమెరాల ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాల్సిన అవసరం ఏముంది? కోర్టు ఆర్డర్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ తోటే రైట్ రాయల్గా రావచ్చు కదా. 11 కంటే ముందు 2000 ఇయర్లో కే సుధామ్ అనేట ఆయన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆయన అన్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం మేము మ్యాప్ ప్రకారం 2000 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాం, ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాం. ఒకటే సీదా అడిగేది మేము ఇదంతా కాదు మీడియా ముందర. నువ్వు ఈ రోజు వరకు ఇంజెక్షన్ ఆర్డర్ ఎందుకు ఇక్కడ చేయించుకోలేదు, ఎందుకు కౌంటర్ వేయలే? ఈ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసిన దానికి ఎందుకు ఒప్పుకుంటలేవు? మాట్లాడితే మొత్తం గట్టి నోరు పెట్టుకొని ఇష్టానుసారంగా మీడియాను భయపెట్టించుకుంటా. ఏమంటే కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ నాయకులు ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చినంటే లక్ష్మణ్ విప్ అని చెప్పి మాట్లాడినాడు. నా పేరు తీసింది కాబట్టి ఇలా ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతున్నా. ఒకటే నేను మాజీ మంత్రి మల్లారెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన సర్వే ఏదైతుందో స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఇచ్చిన సర్వే మీద నువ్వు స్టాండ్ అయి ఉంటావా, ఉండవా? ఒక 2 ఎమ్మెల్యేల ల్యాండ్లో దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్సు 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఇది. రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా. సీఎం కూడా నా పేపర్స్ అన్ని కూడా చూపిస్తాను. నేను నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోతే లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా. ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. 2 ఎమ్మెల్యేల జాగల నీకు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కు. మా జాగల మమ్మల్ని ఉండొద్దని చెప్పారు. వాళ్ళకేమో మంచి మర్యాదలు ఇస్తారు. ఎమ్మెల్యే కాకముందు పర్యాలి బేద్ సుభాష్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి వీళ్ళందరితో మాట్లాడడం, చర్చలు చేయడం జరిగింది. కేటీఆర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. కేటీఆర్ కూడా చెప్తే కేటీఆర్ చెప్తే వినాలని చెప్పి మాట్లాడండి ఈ మంత్రి మల్లారెడ్డి. కోర్టు డైరెక్షన్ క్లియర్గా ఉన్నది. 2016 నుంచి కోర్టు డైరెక్షన్ చూడండి. మెడిసిన్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్లో లక్ష్మణ్ కుమార్ అండ్ అదర్స్ అని పేర్లు ఉన్నాయా లేదా? ఇంజక్షన్ ఆర్డర్ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా కలిసి దొంగలు ఊర్లు పంచుకొని వీళ్ళు చేసిన పాపాలను బయటపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పేరు తీసుడు ధర్మపురి ప్రజల మధ్య ఉంటే మా పేరు తీసి మాట్లాడవసరం లేదు. మేము ఒకటే అంటున్నాం, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసిన సర్వే మ్యాప్ మీద కట్టుబడి ఉండవా అని ఒక మాట్లాడుతున్నా. ఇంజక్షన్ ఇక్కడ ఏం చేయించాలని అడుగుతున్నారు. రెండింటి జవాబు ప్రభుత్వం మారింది, పాపాలు బయటకు వస్తాయి. ఒక పాపం తర్వాత ఒక పాపం బయటకు వస్తాయి. ఇట్లా ఇన్ని పాపాలన్నీ బయటకు వస్తాయి. ఈ అన్ని పాపాలని మేము ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఒక కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ కాయిదాలు మా కాయిదాలు వెరిఫై చేయమండి. తప్పు ఇవ్వాలి చేస్తే వాళ్ళ మీద శిక్ష ప్రభుత్వం విధించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.